హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇంకొక 10 రోజుల్లో మనకైతే స్టార్ట్ అవబోతుందండి. నిజంగా జాబ్స్ కోసం ఎంతమంది అయితే అప్లై చేద్దాము, గవర్నమెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్ అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ న్యూ వేకెన్సీ 2025 గ్రాడ్యుయేటు, అండర్ గ్రాడ్యుయేటు. సో వీళ్ళకైతే నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది మీకు 21 నుంచి, అక్టోబర్ 21, 2025 నుంచి అయితే అప్లై చేయడానికి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో ఈ జాబ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అయితే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మరి నేను షాప్లో ఉండి చేస్తున్నాను. సో కాబట్టి రోడ్డు మీద వచ్చే వెహికల్స్, వీటి సౌండ్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ముందుగా ఒక లైక్ చేయండి దయచేసి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ న్యూ వేకెన్సీ 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్, క్లర్క్ అండ్ అదర్ పోస్టులు అనమాట. మొత్తం 8,850. ఎన్టీపీసీ గ్రాడ్యుయేటు 5,000, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 3,050. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అర్హత వరకు సంబంధించిన అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంటే తక్కువ, ఇంటర్మీడియట్, 10th క్లాసు ఇలా అనమాట. సో ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం, ఓకేనా? చూడండి, పోస్ట్ నేమ్ ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్, క్లర్క్ అండ్ అదర్. నెంబర్ ఆఫ్ పోస్ట్స్, తర్వాత పే స్కేలు. వీటికి వచ్చి డిఫరెంట్ జాబ్స్ పే స్కేల్ ఏంటంటే 19,900 నుంచి 35,400 అనమాట, ఓకేనా? క్వాలిఫికేషను గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ వాళ్ళు పెట్టుకోవచ్చు, డిగ్రీ సమాన క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంటే తక్కువ వాళ్ళు కూడా, అంటే 12th క్లాసు అలా అనమాట, ఓకేనా? సో దీనికి మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, చూడండి, స్టార్టింగ్ డేటు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ నెల 21 నుంచి, అక్టోబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేటు అప్లై చేయడానికి 28th నవంబర్, అంటే ఒక 1 మంత్ ఇచ్చారు మనకు టైము. సో 21 స్టార్ట్ అయ్యి 11 నెల 20 వరకు ఉంటుంది స్టార్టింగ్ డేట్. అండర్ గ్రాడ్యుయేట్ వరకు అయితే, అంటే డిగ్రీ కంటే తక్కువ ఉంటారు కదా, వాళ్ళకైతే 28 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి లాస్ట్ డేటు 27th నవంబర్. సో దీనికి మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, rrbcdg.gov.in. ఇంకొక పర్టికులర్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చూద్దాం. చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ కూడా చూద్దాం. గ్రాడ్యుయేట్ లెవెల్లో అంటే డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీకి సమానమైన క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏ జాబ్స్ ఉన్నాయో చూద్దాం. స్టేషన్ మాస్టర్ 615 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,423 ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్వే వీళ్ళకి 59 ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వాళ్ళకి 161 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921. ఇవి ఎవరికంటే గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు అనమాట, అంటే డిగ్రీకి ఈక్వల్గా క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, డిగ్రీ లేదంటే డిగ్రీకి ఈక్వల్గా అలాంటి వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. ఆ తర్వాత ఇంకా చూడండి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638. టోటల్ 5,817 ఎవరికి? గ్రాడ్యుయేట్ లెవెల్లో డిగ్రీ వాళ్ళకి అనమాట. ఇక డిగ్రీ కంటే తక్కువ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏంటి పోస్టులు? జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394, ట్రైన్స్ క్లర్క్ 77, కమర్షియల్ కమ్ ట్రైన్ క్లర్క్ 2,424, మొత్తం 3,058. ఇవి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అనమాట, డిగ్రీ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్స్. ఏజ్ లిమిట్ కూడా ఒకసారి చూసేయండి. ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ పర్టికులర్ డీటెయిల్స్ క్లియర్గా చూసుకొని అప్లై చేయడానికి మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఏజ్ లిమిట్ డిగ్రీ లెవెల్ వారికి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 36. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎలాగా ఉంటుంది అంటే, అలాగా ఓబీసీ వాళ్ళకి 3 years ఇస్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇస్తారు, మిగతా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అది ఎక్స్ట్రా అనమాట.
దాని తర్వాత ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్, డిగ్రీ కంటే తక్కువ, ఇంటర్మీడియట్ వాళ్ళకి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 33. ఇంకా అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ పర్పస్గా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూద్దాం. గ్రాడ్యుయేట్ లెవెల్ వారికి గ్రాడ్యుయేట్ ఉండాలి. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్విలెంట్ అంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, అది ఏదైనా డిస్టెన్స్ వాళ్ళని అప్లై చేయొచ్చు. డిగ్రీకి ఈక్వల్గా ఉన్నవి కూడా ఉంటాయన్నమాట, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 12th పాస్, ఓకేనా, ఇంటర్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. 10th అని ఏమో లేదు, ఇంటర్ పాస్ అని ఇచ్చాడు, గమనించండి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి. ఇంకో డిగ్రీ వాళ్ళకి ఏంటంటే క్వాలిఫై అయితే చాలు, డిగ్రీ వాళ్ళకి పర్టికులర్ పర్సంటేజ్ ఎంత ఉండాలని ఇవ్వలేదు, అది గమనించండి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చినప్పటికి చూడండి, ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 ఫీజు అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 250 రూపాయలు అనమాట ఫీజు, గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం, ఓకేనా. ఇది మీకు షార్ట్ నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ 23 వచ్చిందనమాట. ఇది ఇగో షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ 29/9/2025. దీనికి స్టార్టింగ్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 21/10/2025, లాస్ట్ డేట్ ఏమో 27/11/2025, ఓకేనా. ఇక మీకు ఈ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది? CBT 1, CBT 2 2 ఎగ్జామ్లు ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ కూడా. CBT 1 క్వాలిఫై అయితే CBT 2 అటెండ్ అవ్వడానికి ఉంటుందా, రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ డేట్స్, అడ్మిట్ కార్డ్ డేట్స్ మీకు త్వరలో అయితే రిలీజ్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఏంటంటే ఇంకా ప్రిపేర్ అవ్వండి. మంచి నోటిఫికేషన్ ఇది ఈ నెల 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.